ఎటు పోయేస్తానవరా రాము? మన చెరువు కింద పొలానికి నీళ్లు పెట్టేస్తాను అమ్మగారు. అవునా రాము, నాటు మంచిగా దక్కిందా? ఆ మంచినే దక్కింది కానీ ఆ చెరువు కింద ఉండేసరికి ఆ కొంగలనే దొక్కుతానే అమ్మగారు. ఈ వర్షాకాలం అట్లే ఉంటుంది రాము, పొద్దట్లో గంట మాపట్లో గంట ఉంటే ఆ కొంగల కొట్టు. సరే అమ్మగారు. రాము, మొన్న మనం మాట్లాడుకున్న తర్వాత రానమ్మ నీకేమైనా చెప్పిందా? ఎక్కడ అమ్మగారు, మొన్నటి నుంచి తెలిసాక నేను రానమ్మతో మాట్లాడతలేను. నాకే అవన్నీ పొలం పనులు ఉన్నాయిగా, అట్టే తిరుగుతానా. ఎందుకు అమ్మగారు, ఏమైంది? రాని చక్కగా తిండి తింటలేదు బిడ్డ, ముఖం పడుచుకొని కూర్చుంటుంది, అదే భయం అవుతుంది బిడ్డ. అదే అమ్మగారు, మొన్న చెప్పిందిగా నాకు పెళ్లి ఇష్టం లేదని, అదే బాధతోనున్నది ఇక రానమ్మ. అవునరా రాము, నాకు అట్నే భయం అవుతుంది బిడ్డ. రానమ్మని ఎప్పటికీ ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండు. ఎందుకు అమ్మగారు గట్లంటాళ్ళు? అసలే మీ రానమ్మ మొండిదిరా, ఏమన్నా దబ్బున ఇష్టం లేని పెళ్లి చేసుకుంటానని ఏమన్నా చేసుకోగల, ఒక కంట కనిపెట్టుకుంటుండు. ఎందుకు అమ్మగారు అట్లా భయపడుతున్నారు? రానమ్మ అట్లా ఏం చేసుకునేది కాదు. చిన్నప్పటి సంది చూస్తలేవరా, దాని కోపం ఎక్కువ, మనల్ని అందరిని వదిలేసేటన పోయినా పోతుంది. సరే అమ్మగారు.